వెనక కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాట. వాడు 8 భాషల్లో పండితుట్ట. 8 భాషలు. ఎంత పండితుడు అంటే రైల్వే స్టేషన్ భాష కాదు, వాడికి నిజంగానే ఆ భాషల్లో మంచి పాండిత్యం ఉంది, కవిత్వం రాయి. వాడు అన్నట్ట, నేను 8 భాషల్లోనూ 8 పదులు 80 నిమిషాలు మాట్లాడతాను, నా మాతృభాష ఏదో చెప్పుకుంటే దాసోహం అన్నాడు. వాడు పెట్టిన పంది, నా మాతృభాష ఏదో మీరు చెప్పుకోవాలి, నా మాతృభాష ఏదో తెలియనందుకనే మాట్లాడతాడు. వాడు మాట్లాడాడు, ఎవరు చెప్పట్లా. అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇప్పుడు సంస్కృతం అలాగే, తెలుగు అలాగే, మలయాళం అలాగే, తమిళం అలాగే, ఇప్పుడు రాని భాషలు కూడా మాట్లాడేస్తున్నాడు వాడు. చెప్పలా. ఇంక ఎవరు చెప్పలేని ఎవరు చేస్తారు? తెనాలి రామకృష్ణుడు సహజం వాడే కదా. వాడు అన్నట్ట, మాట్లాడేటప్పుడు చెప్పడం కష్టండి, మౌనంగా ఉన్నప్పుడే చెప్పొస్తానట. ఆశ్చర్యపోయారు. ఇది మాట్లాడితే చెప్పను, వాడు మౌనంగా ఉంటే ఎలా చెప్తా? అదంటే ఆయన టెక్నిక్స్ అని అలాగే ఉంటాయి, అది టెక్నో స్కూల్ వ్యవహారం. అది ఆయన మౌనంగా ఒకసారి పడుకోమనంటే నేను చెప్తాను అన్నాడు. వాడు కూడా ఆశ్చర్య, పడుకు నీ చెప్పింది చేయి, నేను చెప్తే చరిత్ర అడక్కు, చెప్పించి పడుకో, నేను చెప్తాను. వాడు ఉద్దేశం అడుగుందండి. అందుకని ఆయన పడుకోవాడు. మధ్యాహ్నం పక్కేశాడు. 1 గంట 2 గంటలే లేవడం, పడుకున్నాడు. అప్పుడు వెళ్ళి వీడు గట్టిగా గిల్లాడు. అమ్మో అన్నట్టు, నువ్వు తెలుగు మాతృభాష అన్నట్టు.